జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండు, ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఈవీఎంల పైన నిందలు వేస్తుంది, గెలిస్తేనేమో కాంగ్రెస్ ఈవీఎంలు మంచిగా పనిచేసినట్ట. వాయనాడులో గెలిచినప్పుడు ఎందుకు మరి ఈవీఎంల పైన నిందించలేదు? 90 ఎంపీలు 99 ఎంపీలు గెలిచిన రోజు ఈవీఎంలను ఎందుకు నిందించలేదు? ఒక రాష్ట్రంలో ఓడిపోతే ఈవీఎంలను నిందిస్తారా అని కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, అదే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్కి మంత్రి పదవి ఇవ్వలేదు అక్కడ, కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమికి, ఇండి కూటమికి మద్దతు ఇస్తున్నటువంటి భాగస్వామ్య పార్టీ అయినటువంటి ఉమర్ అబ్దుల్లా స్పష్టంగా ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ విధానాన్ని విభేదించారు. నేను కూడా ఎంపీగా ఓడిపోయినా, వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రభుత్వం వచ్చింది, అట్లానే ఈవీఎంలను నిందిస్తున్నానని స్పష్టంగా చెప్పారు. అదొక్కటే కాదు, టీఎంసీ ఎంపీ అభిషేక్ ముఖర్జీ, ఎవరైనా మమతా బెనర్జీ మేనల్లుడు, ఆయన కూడా అదే మాట అన్నాడు. ఆయన కూడా మీరు ఓడిపోయినంత మాత్రాన మరి మేము గెలుస్తున్నాం కాబట్టి ఈవీఎంలను మేము నిందిస్తున్నామా?